చంద్రబాబు నాయుడు ప్రజల సేవకే అంకితమని నారా భువనేశ్వరి వ్యాఖ్యలు. మా ఇంట్లో కుప్పం పార్టీ, మంగళగిరి పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు డిమాండ్. దస్తావేజు లేఖర్లు ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం. వినుకొండలో వరుస హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు డిమాండ్. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అనుచరుడికి సంబంధించినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఢిల్లీ డీసీపీ సుమిత్ ఝా రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటన. అధికార ధృవీకరణ కోసం ఎదురుచూపులు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవా తపనపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నాయుడు యువకుల్లా ఆలోచిస్తూ ఎప్పుడు ప్రజల సేవ గురించే తపిస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే తమ ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయని, ఒకటి కుప్పం పార్టీ, మరొకటి మంగళగిరి పార్టీ అంటూ చమత్కరించారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కూడా ఇక్కడ కుప్పం నియోజకవర్గం గురించి ఆయన ఎప్పుడు ప్రజల సేవే అనుకుంటారు. ఆయన ఉండే రోజు పొద్దున్న వెళ్తారు దేవుడి గదిలోకి, నమస్కారం పెట్టుకుంటారు 1 నిమిషం. దాని తర్వాత ఆయన భక్తి భావన అంతా పనిలోనే ప్రజలకి సేవ చెయ్యాలి. ఆ భక్తి భావనతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఆ భక్తితో ఆయన వెళ్తున్నారు కనుక దేవుడు ఆయనతో పాటు ఉండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్, 30 ఇండస్ట్రీస్ మన కుప్పం నియోజకవర్గం ఒక్కదానికే వచ్చింది. ఇతర నియోజకవర్గాల్లో మీ అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఇండస్ట్రీస్ ముందుకొచ్చి ఒక్క నాయకుడిని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లాంటి నాయకుడిని మీరు 40 ఏళ్ళు నమ్మి ఆయన ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మీకు నా పాదాభివందనాలు. ఎప్పుడు మేము మర్చిపోం. ఆయనకి 76 ఏళ్ళు వచ్చినా కూడా ఒక చిన్న కుర్రాడి లాగానే ఆయన ఆలోచిస్తారు. అందరూ హేళన చేయొచ్చు ఆయనకి 76 అని. నా సొంత కొడుకు లోకేషే అంటాడు, అమ్మ నేను నాన్నలాగా అంత ఓపిగ్గా నేను పని చేయలేను అని. అది కూడా అది నేను అనుకుంటాను. గొప్పతనం అంటే అది దేవుడు ఇచ్చిన బలం ఆయనకి. ఆ బలం దేవుడు కొంతమందికే ఇస్తాడు. సొసైటీ కోసం, మంచి కోసం ఆలోచించే మనిషికి దేవుడు ఎప్పుడు తోడుండి అతన్ని నడిపిస్తాడు. సో మా ఇంట్లో 2 పార్టీలు, ఒకటి కుప్పం పార్టీ నేను ఒక్కదాన్ని. మంగళగిరి 3 ఉన్నారు మా ఇంట్లో. ఒకటి లోకేష్, బ్రహ్మణి, దేవాంశ్. వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ధైర్యంగా ఆ ఫ్యామిలీలో నుంచి మా కుప్పంకి ఏం తీసుకొస్తారని గట్టిగా పట్టుబట్టని ఈసారి ఒకటి మీరు తీసుకురావాల్సిందే. ఏదన్నా మన కుప్పంకి ఒక 4 పెద్ద ఇండస్ట్రీలు తప్పకుండా తీసుకురావాలి. మన ప్రజలకి ఏదో ఒకటి తిరిగి మనం ఇచ్చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో పోతామో అది వేరే విషయం. మన పేరు మిగిలిపోవాలి ఇక్కడ. ఆయన ఇప్పుడు 30 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో మన కుప్పం గురించి మీరు ఆలోచించండి. ఉపాధి దెబ్బతీసే జీవో నెంబర్ 396ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి సభ్యుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. వినుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. తరతరాలుగా దస్తావేజులు రాస్తూ జీవనం సాగిస్తున్న లేఖర్లు ఒక్కసారిగా తొలగించడం దారుణమని బొల్ల బ్రహ్మనాయుడు విమర్శించారు. ఆర్టీసీ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రైతులకు దస్తావేజు లేఖర్లకు దశాబ్దాలుగా ఉన్న విశ్వాస సంబంధాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. వ్యవస్థలో లోటుపాట్లుంటే వాటిని సరిచేయాలి తప్ప వేలాది కుటుంబాల ఉపాధిపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.
జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దస్తావేజు లేఖలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడే ఎలా పడితే అలా ఏది పడితే అది రిజిస్టర్ చేస్తున్నారు. ఏది తెలియని అటువంటి వాళ్ళది మన దస్తావేజుల లేఖలు అక్కడ ఉన్నా వాళ్ళ కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఇల్లు అడ్డుకుంటున్నారు. ఆ అడ్డుకునే దాన్ని అది కూడా అడ్డం లేకుండా ఉంటే ఈ ప్రభుత్వం దోపిడీకి బాగా అవకాశాలు ఉంటాయి, దారులు మంచిగా వేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. అదే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా సంపదని సృష్టిస్తానని చెప్తున్నాడు కదా. ఆయన అంత పెద్ద ఆయన కదా. ఆయన ఇది కూడా సంపదని ఏ విధంగా వాళ్ళ నాయకులకి, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి సంపద ఎలా వస్తుందో ఆ రావటానికి అవకాశాలని, దారుల్ని ఆయన వాళ్ళకి అందించే మార్గంలో ఉన్నారు. అంతేకాని లేకపోతే ఇవాళ ఇది అవసరమా? ఎన్ని ఉన్నాయి, మనం చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి. ఇవాళ ఒక పక్కన పూర్తి స్థాయిలో మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆపాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దస్తావేజులు లేఖర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, వారికి సంఘీభావం తెలియపరుస్తున్నాం, వారికి అండగా ఉంటామని మరొకసారి సవనీయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు వారందరూ నాతో చెప్పినప్పుడు ఒక 10 రోజుల నుంచి ఇక్కడికి రావాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ కొన్ని నేను అందుబాటులో లేని పరిస్థితులు ఇక్కడికి రాలేకపోయాను. దయచేసి మన్నించాలి. మీకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా ప్రభుత్వం నుంచి మరి సపోర్టుగా మీకు అండగా ఉంటామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, గట్టిగా అందరూ కలిసి పోరాడితే కంపల్సరిగా మీరు విజయం సాధిస్తారని మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో వరుస హత్యలపై సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వినుకొండలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. రిషిత్ హత్య నుంచి ఇటీవల జరిగిన పాలడుగు రాజు హత్య వరకు ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. వరుస హత్యల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటే సిబిఐ విచారణే మార్గమని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం భయంతో ఆయన్ని బెదిరించాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆయన ఇలాంటి బెదిరింపులకి బెదరడన్న సంగతి వాళ్ళు అన్ని విధాలా తెలుసుకోవటం జరిగింది. కానీ ఇంకా కూడా అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి జరగటం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి వారింటి మీదకి ఒక ఎమ్మెల్యే వాళ్ళ గన్మ్యాన్లతో సహా పోలీసులు తీసుకుని డిపార్ట్మెంట్, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి కర్రలతో దాడి చేయటం, ఇంట్లో దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఈ రోజు కూడా పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి ఆ దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపైకి దాడి చేసినటువంటి దాంట్లో అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి ఇలాంటి దారుణాన్ని చేస్తే కనీసం పట్టించుకోలేదు. పట్టించుకోకపోక మీడియా మిత్రులందరికి కూడా నేను ఒక విన్నపం, పోలీసు వ్యవస్థ ఎంత అద్దుమాన పరిస్థితిలో ఉందంటే పచ్చ చొక్కాలు వేసుకొని అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బెదిరించడానికే వాళ్ళు
పనిచేస్తున్నారు. కానీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ కూడా ప్రభుత్వం తరపు నుంచి తప్పుని తప్పు అనలేని పరిస్థితుల్లో ఇవాళ పోలీసు వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎన్ని రకాలుగా అంబటి రాంబాబు పైన దాడి చేయాలనుకుంటున్నారో ఆ దాడిని అన్నిటి కూడా వరకు కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వస్తే కనీసం 200 నుంచి 300 మంది కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎక్కడ తెప్పులేని విధంగా రాంబాబు గారిని ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రజలు కూడా ఆయన్ని అన్ని విధాల ఆయనకి కవచంగా తయారైందనేటువంటి పరిస్థితి. మనం అనవసరంగా తప్పు చేశామే రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళ చేతిలో లేని పరిస్థితి. ఈరోజు ఇప్పటికైనా ఎవరైతే ఆ రోజు ఇంటి మీదకి వచ్చిందో ఆ ఎమ్మెల్యేని భర్తని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పోలీసు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అది ఎక్కడా కనిపించట్లా. రాంబాబు గారు అనే వ్యక్తి ఆయన ఒక్క పార్టీ నాయకుడే కాదు, ఆయన లాయర్ కూడా. ఆయన అన్ని విధాల ప్రజల్లో ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని ఎంత అవమానపరిచారండి. ఒక వ్యక్తిని ఆయన ఒక మాజీ మంత్రిని ఎంత బాధ పెట్టారండి. వారి కుటుంబ సభ్యుల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారండి. ఇదంతా చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అయ్యో పాపం రాంబాబు గారికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత దారుణం చేశారని ప్రతి ఒక్కరి మనసుల్లో అనిపించింది. మేమందరం కూడా కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పోలీసు వారికి చెప్తున్నాం, మీరు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన కాడేమో కళ్ళు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్టా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ముస్తాఫ్ గారి వ్యవహారం చూస్తే ముస్తాఫ్ గారిని కూడా అదే విధంగా చేశారు. ఇప్పుడు డైమండ్ బాబు గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఎవరికి సంబంధం లేనటువంటి విషయాన్ని ముస్తాఫ్ గారిపై నెట్టడం అనేది చాలా బాధాకరం. అదే కాకుండా ముస్తాఫ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అండి. ఆయన్ని ఆ విధమైనటువంటి ఆ కుటుంబాన్ని అలా ఎంటాడటం అనేది ఎంతవరకు ఈ పోలీస్ వ్యవస్థకి న్యాయం అని అడుగుతున్నాను. కంప్లైంట్ ఇవ్వటానికి పోయినటువంటి వాళ్ళ మీదనే వాళ్ళు అరెస్ట్ చేసే స్థాయికి దిగజారారు ఈ పోలీస్ వ్యవస్థ. ఇదంతా కూడా చాలా బాధాకరం. మా అంబటి రాంబాబు గారు వాస్తవంగా ఆయనతో పాదయాత్ర కార్యక్రమం ఉంది, ఆయన వెంట నడవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ రేపు అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మళ్ళా డేటు ఫిక్స్ చేసి ఆ డేట్లో మేమందరం కూడా ఆయన వెంట నడిచి పూర్తి స్థాయిలో ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో వారికి వినతి పత్రాన్ని అందించి కంపల్సరిగా ఎవరైతే ఇక్కడ ఇంటి మీదకి వచ్చారో శాసనసభ్యులుగా ఉండి వారి భర్తని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇది ఉధృతం చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. మరి పోలీస్ వ్యవస్థ ఎక్కడ కూడా పనిచేస్తున్నట్టు కనిపించట్లా. విషయానికి వచ్చేవరికి అసలు ఆ కర్రలతో గంటలు 5-6 గంటలు ఎంత దారుణం జరిగిందండి. ఈ దారుణాన్ని కనీసం కూడా పట్టించుకోకపోవటం చంద్రబాబు నాయుడు గారు ఊరక చెప్తుంటారు. ఏంటి మీరు మాట్లాడేది? ఎవరు గొడ్డల పార్టీ అని చెప్తావు? ఇప్పుడు మీరు మీ పార్టీ పేరు ఏమనాలి? మిమ్మల్ని ఈ రాక్షస పాలన ఏం చెప్పాలి? మీరు రాక్షసులతో కూడినటువంటి వాళ్ళు. ఆ విధంగా మిమ్మల్ని రాక్షసులుగా మాట్లాడటానికి కూడా అది కూడా సరిపోదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా ఒక చిన్న విన్నపం అండి, మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి. మా వినుకొండ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో దారుణంగా ఒక మర్డర్ చేశారండి. దారుణంగా మర్డర్ చేశారండి. అతి దారుణంగా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ప్రభుత్వం రాగానే రషీద్ అనే ఆయన్ని బజార్లో విపరీతంగా అడ్డగోలుగా మనిషిలా కాకుండా
ఒక పశువుని నరికినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2 శృంగారవనం టౌన్లోనే ముట్లగుంట కాలనీలో మరి ఒక వ్యక్తిని, చెక్కవాగు దగ్గర ఒక వ్యక్తిని, కొత్తపేట దగ్గర ఒక వ్యక్తిని, కళ్యాణ కాలనీ దగ్గర ఒక వ్యక్తిని, మొత్తం టౌన్లోనేనండి. ఈ మర్డర్లన్నీ కూడా టౌన్లోనే మర్డర్లే. అవి మర్డర్లు చేశారా మేము వాళ్ళ కోసం వెతుకుతున్నామని ఈ పోలీస్ వ్యవస్థ చెబుతుంటుంది. అంబటి రాంబాబు గారి విషయంలో ఇప్పటి వరకు అరెస్ట్ చేయనటువంటి వాళ్ళు కనిపిస్తున్నా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ఏం పాటిస్తున్నారు? ఇంతమందిని చంపేస్తే ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పరిస్థితి కానీ ఎక్కడా కనిపించట్లేదు. మీరు ఇంకో ఒకటి చెప్పాలండి, మీరు మీడియా వారు దీంట్లో ఈ జ్యోతి పేపర్లో రాశారు ఇదంతా. ఇవన్నీ కూడా ఏం రాశారంటే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అతన్ని రాత్రి వేళ అతన్ని చంపేసి ఊరు బయట ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో పడేస్తే ఆ పడేసిన శవం ఎవరయ్యా అంటే ఇప్పుడు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు గారి ఇంట్లో వాళ్ళ డ్రైవరు అయ్యన్ననే అతని కొడుకు. ఇతను లగడపాటి వెంకటరావు ఇంట్లో డ్రైవర్గా చేస్తుండు. ఇతన్ని ఇలా అమానుషంగా చంపితే ఎవరో గోళ్ళపాడు ముప్పాల నుంచి వచ్చి నేను చంపాను అని అతను మాట్లాడితే అతన్ని లోపలేసి ఈ కేసుని ఇంతవరకు మూసేస్తున్నామని సిఏ గారు చెప్పారండి. గోళ్ళపాడు ముప్పాలంటే సత్తెనపల్లి నియోజకవర్గం అండి. గోళ్ళపాడు ముప్పాలంటే సత్తెనపల్లి నియోజకవర్గం. ఆ గోళ్ళపాడు ముప్పాల ఆయన వచ్చి ఈయన ఎందుకు చంపారయ్యా అని అడిగితే వాళ్ళ వదినకేదో ఫోన్ చేశాడంట. ఈ అబ్బాయి అందుకని వచ్చి చంపాడంట, అందుకే ఆయన వచ్చి సరెండర్ అయ్యాడని చెప్తుండు. ఆయన వచ్చి సరెండర్ అయ్యారు, ఇక కేసు ఇంతటితో అయిపోయిందని ఈ సిఏ గారు చెప్తున్నారు. ఈ సిఏ గారు ఉండగానే 5 మర్డర్లు జరిగినాయి. అన్నిటినీ క్లోజ్ చేయటమే. ఎక్కడ ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని క్లోజ్ చేసేసారు. దీన్ని సిబిఐ ద్వారా దర్యాప్తు మేము అడుగుతున్నాం. ఇతను కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుడు. కూడా మేము మాట్లాడుతుంది కూడా వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్ననే విధంగా కూడా ఇతన్ని ఈ విధమైనటువంటి మర్డర్ చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దగ్గరగా ఉన్న ముఖ్య అనుచరులతో జరిగినటువంటి ఈ మర్డరు కంపల్సరిగా జీవి ఆంజనేయులకు సంబంధాలు ఆ మక్కిన మల్లికార్జునరావుకి తెలియకుండా ఇది జరగలేదని మేము పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పోలీసు వాళ్ళకి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించిన మీరు ఏదో మాట అన్నాడని ఆ మాటను కూడా ఆయన తిరిగి తీసుకున్నాడు. కానీ ఆయన మీద అంత ఇంట్రెస్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారే. ఆయన మనిషే, ఇప్పుడు సత్యనారాయణ కూడా మనిషేగా. చంద్రబాబు నాయుడు గారిని అన్నారంటారు, ఆయన మనిషే కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 22-23 సంవత్సరాల వ్యక్తి చనిపోతే దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోరా అని అడుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తికి న్యాయం జరగాలని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇక్కడ చచ్చిపోయిన ఈ 5గురు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, రసీద్తో సహా మైనార్టీ. ఇవన్నీ కూడా మీరు ఈ పోలీసు వ్యవస్థ అక్కడున్న సిఏ గారు దీన్ని పూర్తిగా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది సిబిఐ ద్వారా పూర్తి స్థాయిలో వినుకొండలో జరుగుతున్న మర్డర్లన్నిటికీ సిబిఐ చేత దర్యాప్తు చేపియాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అన్ని విధాల
పూర్తి స్థాయిలో ఈ కేసుని ఈ రోజు మీరు ఒకవేళ మూసేసామనుకుంటున్నారేమో, ఇది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఓపెన్ చేస్తాం, కంపల్సరిగా నిజం నిగ్గు తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అంబటి రాంబాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి జరిగిన ఆయనకున్నటువంటి పార్టీ పైన అంకిత భావంతో పార్టీకి ఆయన చేస్తున్నటువంటి కష్టానికి అన్ని విధాల పూర్తి స్థాయిలో మేమందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మాకు ఆయన అన్ని విధాల ఈ పార్టీకి ఒక పెద్దగా, ఒక మాజీ మంత్రిగా అన్ని విధాల ఈ పార్టీకి బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఆయన్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టారు. దాన్ని తక్షణమే ఆ ఎమ్మెల్యే గారిని మరొకసారి చెప్తున్నాం, ఆ ఎమ్మెల్యే గారి భర్తని అరెస్ట్ చేయకపోతే దీన్ని వదిలే ప్రసక్తే లేదని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అనుచరుడికి సంబంధించినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలుగులోకి రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కుటుంబ కలహాలు, భార్య వేధింపులకు సంబంధించిన ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారుల ధృవీకరణ ఇంకా వెలువడలేదు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియను. ఢిల్లీ డీఎస్పీ సుమిత్ ఝా పేరుతో రాజీనామా ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికార ధృవీకరణ ఇంకా వెలువడలేదు. వైరల్ అవుతున్న ప్రకటన విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారు దేశ భవిష్యత్తుని ఆ ప్రకటనలో పేర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రకటన ప్రామాణికత, రాజీనామా అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. मैं तत्काल प्रभाव से भारतीय पुलिस सेवा से अपना इस्तीफा सौंप रहा हूं। सरकार मुझसे ये उम्मीद कर रही थी कि मैं प्रेस के सामने आऊं और सड़कों पर अपने हक की मांग कर रहे छात्रों के बारे में सरासर झूठ बोलूं। मुझसे कहा गया कि मैं उन्हें अपराधी साबित करूं। मैं ऐसी किसी भी व्यवस्था का हिस्सा नहीं रह सकता जो मुझे सच बोलने से रोके और मासूम छात्रों को फंसाने के लिए मजबूर करे। ये छात्र कोई आतंकवादी नहीं है, ये हमारे देश का भविष्य है। मैंने पुलिस की नौकरी सच का साथ देने के लिए चुनी थी, झूठ बेचने के लिए नहीं। मैं सरकार के इस कृत्य का हिस्सा नहीं बन सकता। आज से मैं सरकार के साथ नहीं बल्कि इन छात्रों के साथ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి డి సిటీ.